ఫ్రెండ్స్ ఇతను నిధిని వెతుక్కుంటూ వాళ్ళ చిన్నప్పుడు ఉన్న ఇంటికి వస్తాడు. వాళ్ళ నాన్నమ్మ ఇంట్లో ఎక్కడ బంగారం దొరుకుతుందో ఇతనికి మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తుంది. ఇతను ఒక సర్కిల్‌ని గీసుకొని అందులో ఉండి ఒక బొమ్మని పట్టుకొని ఉంటాడు. ఇంతలోనే ఆ బొమ్మను తినడానికి అక్కడికి ఒక భూతం అయితే వస్తుంది. ఆ భూతాన్ని చూసి ఇతను కొంచెం భయపడుతూ ఉంటాడు. కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలో వాళ్ళ నాన్నమ్మ ఇతనికి మొత్తం చెప్పేసి ఉంటుంది. అతని చేతిలో ఉన్న పిండి బొమ్మని ఆ భూతంకి దొరకకుండా దూరం పడేయాలి. అది తింటున్నప్పుడే దాని వెనకాల ఉన్న పాకెట్‌లో నుంచి బంగారు కాయిన్స్‌ని అయితే లాగేసుకోవాలి. కొంచెం మిస్ అయిపోయినా ఇతన్ని ముట్టుకుంటే ఇతను కూడా శాపానికి గురైపోయి అక్కడే బానిసైపోతాడు. దాంతో అది తింటున్నప్పుడు అనుకున్నట్టుగానే వెనకాల నుంచి కాయిన్స్‌ని లాగేస్తాడు. వాటిని తీసుకొని పైకి వెళ్తున్నప్పుడు ఆ భూతం కూడా ఇతన్ని ఫాలో చేసుకుంటూ పైకి వస్తే ఒక్క నిమిషంలోనైతే ఆ బాక్స్‌ని క్లోజ్ చేసేస్తాడు. అక్కడి నుంచి తిన్నగా వాళ్ళ ఊరికి వచ్చేసి గోల్డ్ కాయిన్స్ అన్నిటిని వాళ్ళ ఇంట్లో దాచిపెట్టి ఒక్క గోల్డ్ కాయిన్‌ని తీసుకొని బంగారం కొని ఇతని దగ్గరకు వచ్చి నా దగ్గర ఒక గోల్డ్ కాయిన్ ఉంది చూస్తారా అంటే ఇది చాలా ధర పలుకుతుంది. అయినా నువ్వు ఇది ఎక్కడి నుంచి దొంగలించావంటే నేనెందుకు దొంగలిస్తాను? అయినా మీరు కొంటే కొనండి లేకపోతే వేరే వాళ్ళకి అమ్ముకుంటానంటే లేదు నాకే అమ్ము అంటాడు. ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.